కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమా హిట్ కాదని ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సినీ ప్రేమికులను ఆశ్చర్యపరిచాయి. సినిమా రిలీజ్ అయిన సమయంలో దాని వసూళ్లు సగటు స్థాయిలోనే ఉన్నాయని నాగార్జున చెప్పారు. కింగ్ నాగార్జున కెరీర్ బెస్ట్ చిత్రాల లిస్టులో మన్మధుడు చిత్రం తప్పకుండా ఉంటుంది. ఈ చిత్రం కె. విజయభాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ రచనలో రూపొందింది. మన్మధుడు చిత్రాన్ని నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మించారు. నాగార్జున కెరీర్లోనే మన్మధుడు చిత్రం ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో నాగార్జునకి జోడిగా సోనాలి బింద్రే, అన్షు అంబానీ నటించారు. టైటిల్కి తగ్గట్లుగానే ఈ చిత్రంలో నాగార్జున మన్మధుడిలా కనిపించారు. హీరోయిన్లతో నాగార్జున కెమిస్ట్రీ, కామెడీ సన్నివేశాలు, దేవిశ్రీ సంగీతం, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్క అంశం ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఆడవాళ్లు అంటే ఇష్టం లేని మేనేజర్ పాత్రలో నాగార్జున నటన భలే గమ్మత్తుగా ఉంటుంది. మన్మధుడు చిత్రం బ్లాక్బస్టర్ మూవీ అని ఆడియన్స్ ఇప్పటివరకు అనుకుంటూ వచ్చారు. కానీ నాగార్జున ఓ ఇంటర్వ్యూలో అసలు మన్మధుడు మూవీ హిట్ సినిమానే కాదు అంటూ బాంబు పేల్చారు. నాగార్జున నుంచి ఇది షాకింగ్ స్టేట్మెంట్ అనేది చెప్పాలి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ మన్మధుడు లాంటి బ్లాక్బస్టర్ చిత్రానికి సీక్వెల్గా మన్మధుడు 2 చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అని ప్రశ్నించారు. నాగార్జున స్పందిస్తూ, ఫస్ట్ మీ స్టేట్మెంట్ని కరెక్ట్ చేయాలనుకుంటున్నా. మన్మధుడు మూవీ అసలు హిట్ సినిమా కాదు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు అది ఒక అబవ్ యావరేజ్ చిత్రం మాత్రమే. కానీ కొన్నేళ్లపాటు ఆ చిత్రం టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఆడియన్స్కి ఇంకా విపరీతంగా నచ్చేసింది. దీంతో ఆడియన్స్ ఆ మూవీ బ్లాక్బస్టర్ సినిమా అని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. వాస్తవానికి రెవెన్యూ పరంగా మన్మధుడు చిత్రం సూపర్ హిట్ కాలేదు. ఆ చిత్రానికి నేనే నిర్మాతను కాబట్టి ఆ లెక్కలు నాకే బాగా తెలుసు అని సంచలనం వ్యాఖ్యలు చేశారు. మన్మధుడు కంటే ముందుగా వచ్చిన సంతోషం చిత్రం వసూళ్ల పరంగా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిందని నాగార్జున తెలిపారు. చివరగా, నాగార్జున వ్యాఖ్యలతో మన్మధుడు సినిమా విజయంపై కొత్త చర్చ మొదలైంది. సినిమా వాణిజ్య విజయం కంటే ప్రేక్షకుల ప్రేమ ముఖ్యమని ఈ ఘటన తెలియజేస్తోంది.